ప్రాజెక్ట్ నవయాన్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, నవయాన్ ORG వెబ్సైట్, 1 lakh చేంజ్ మేకర్స్ నెట్వర్క్, ఇవన్నీ దేనికి ఏర్పాటు చేశారు అంటే, భారతదేశంలో చాలామంది వర్గ సమాజము ఇలా మాట్లాడతారు, కానీ ఇక్కడ కులమే వర్గముగా ఆపరేట్ అవుతోంది అనేది వాస్తవం. కాబట్టి దళితుల మీద, హిందూ కులాల మీద జరుగుతున్నటువంటి రకరకాల దాడుల్ని అడ్డుకోవటానికి, అలాగే ఎడ్యుకేట్ చేయటానికి, అంబేద్కర్ చెప్పింది అదే, సమీకరించు బోధించు అన్నాడు ఆయన. అలాగే ఇక్కడ సమీకరణ జరుగుతోంది, సమీకరించడం బోధించడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రబుద్ధ కల్చరల్ సెంటర్ ద్వారా కల్చరల్ ఈవెంట్స్, అంటే దళిత సంస్కృతిని కాపాడుకునేటువంటి ప్రయత్నంతో పాటు ఇతర అంశాలు, అంటే వాళ్ళు వివాహాలు చేసుకోవటానికి కావలసినటువంటి ఇది చేయటం, సపోర్ట్ చేయటం, అలాగే ఎవరన్నా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి రక్షణ కల్పించటం, వాళ్ళకి ఏదైనా థ్రెట్ ఉంటే వాళ్ళకి షెల్టర్లు ఇచ్చి వాళ్ళు సేఫ్గా బయటికి వెళ్ళి వాళ్ళ జీవితంలోకి వాళ్ళు వెళ్ళేదాకా సపోర్ట్ చేయటానికి ఇది ఈ ప్రబుద్ధ కల్చరల్ సెంటర్ అనేది. తర్వాత ఈ నెట్వర్క్ నుంచి, ఈ SOS నెట్వర్క్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఏ ప్రాంతంలో అయితే ఇబ్బంది జరుగుతోందో, ఒక సమస్య ఉందో, ఆ సమస్యని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఏరియాలో పనిచేస్తున్నటువంటి దళిత యాక్టివిస్టులకి ఈ మెసేజ్ పంపించడం ద్వారా వాళ్ళని అలర్ట్ చేసి ఆ సమస్య మీద ఇమ్మీడియట్గా స్పందించడం మాత్రమే కాకుండా ఒక చిన్న ఉద్యమం నిర్మించడం లాంటి కార్యక్రమం, అంటే ఇమ్మీడియట్గా ప్రజల దృష్టిలోకి విషయం తీసుకెళ్లటం ద్వారా దాన్ని ఫోకస్ చేసి ఆ సమస్యని పరిష్కారం దిశగా నడిపించడానికి, ఒక ఉద్యమం నిర్మించడానికి దోహదపడుతుంది ఇది. వీటన్నిటినీ సమీకరించి ఒక వెబ్సైట్లోకి తీసుకొచ్చారు. ఇది నిజంగానే చాలా అవసరం అని నేను కూడా భావిస్తున్నాను. అందుకని నేను ఇందులో సభ్యత్వం తీసుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సభ్యులుగా చేరి ఈ ప్రాజెక్ట్ ఏ ఉద్దేశంతో అయితే ప్రారంభిస్తున్నారో, ఏ లక్ష్యంతో అయితే ప్రారంభిస్తున్నారో ఆ లక్ష్య సాధనలో మనం కూడా వీరికి తగిన సహకారం అందిద్దాం అనేది నా ఉద్దేశం. అలాగే మిత్రులారా, మీరు కూడా చేరి, అంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దీనిలో ఎన్రోల్ అయ్యి ఈ ఆశయ సాధనలో మాత్రమే కాదు, ఈ మొత్తం వ్యవహారంలో, అంటే ఎక్కడైనా అట్రాసిటీస్ జరిగితే ఇమ్మీడియట్గా మీరు కూడా స్పందించి దాని గురించి మీ వాయిస్ వినిపించడంతో పాటు సమీకరించి ఉద్యమం చేయడానికి దోహదపడాలి. అలాగే కల్చరల్గా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ అక్కడ మీరు ముందుండి నిలబడాలి. అలాగే ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమం, వీటన్నిటిలోనూ మీరు భాగస్వాములు కావచ్చు. అందుకని ఈ దేశంలో ఇందాకే చెప్పాను నేను మొదట, వర్గ సమాజము వర్గ పోరాటం కాదు, ఇక్కడ జరగాల్సింది కుల పోరాటమే. కులమే వర్గంగా ఆపరేట్ అవుతోంది. కాబట్టి ఈ చేతనలో మీరు కూడా భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిస్తున్నాను.